నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తలసేమియా బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తలసేమియా వ్యాధిగ్రస్తులను పరామర్శించి మాట్లాడిన కలెక్టర్. గోకుల పార్క్ రాధాకృష్ణ ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మేఘనను పరామర్శించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. మేఘనకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడి. అసెంబ్లీలో చంద్రబాబు మాటలపై మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. సూపర్ 6 హామీలు తప్పించుకోవడానికే వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా. ఇక వివరాలు చూస్తే, అత్యవసరంలో ఉన్నవారికి తలసేమియా, చిన్నారులకు సమయానికి రక్తాన్ని సరఫరా చేయడం, ఉచిత రక్త మార్పిడి, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో మహారాణిపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను గమనించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందుతున్న సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదే భవనంలో నిర్వహిస్తున్న తలసేమియా కేంద్రాన్ని సందర్శించిన ఆయన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వైఎస్ శివనాగరేంద్రరెడ్డి, రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ టిఆర్ మక్సూద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ సాగర తీరాన రాధాకృష్ణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విశాఖ శ్రీరంగపురం గోకుల్ పార్కు వద్ద విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కరమాణి వెంకటరావు ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పాలు, పెరుగు, ఎదుమేళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా ఆలయంలో పాలు, పెరుగు, ఎదుమేలు ఉత్సవాలు నిర్వహించుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. ఇటువంటి దైవ కార్యక్రమంలో తమను భాగస్వామ్యులను చేసిన కమిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భరణీకాడ రామారావు, ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఉత్తరాంధ్ర యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసిరావు, స్థానిక కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా చాలా పవిత్రంగా కొలిచే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజున యాదవులందరూ కూడా సముద్రంలో ఆ పాలు, పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందడానికి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ తరువాత సముద్రంలో పాలు, పెరుగు వేసి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల కోసము మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని ఆ ఆశీస్సులు పొందుతారు. అటువంటి మంచి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అంత మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మకం. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.
తద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరికీ అలాగే యాదవ సోదరిమణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో మరి యాదవ సంక్షేమ సంఘం, జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు చాలా చక్కగా మరి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా అంతే చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. అటు పరమేశ్వరుడికి కానీ ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా మరి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు. మరి ఈరోజు భక్తులందరూ కూడా మరి అటు శివుడు పరమేశ్వరుడిని అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా ఈరోజు తెల్లవారి నుంచే సముద్ర స్నానాలు చేసి మరి భగవంతుడిని ఆశీస్సులు పొందే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తులు చాలా 50 మంది ఇక్కడికి విచ్చేసి మరి అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎన్నికల హామీలు అమలు చేయలేక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్దాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంపై కూటమి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారని, బడ్జెట్ ప్రసంగంలో మాత్రం 6,40,000 కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3,13,000 కోట్లు అప్పు ఉందని తెలిపారు. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారని, కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మోసాలు ఎక్కడ బయటపడతాయోనని వైసీపీ కార్యకర్తలను అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీల నుంచి ప్రజల దృష్టిని మరచడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని, ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశామని, 11 లక్షల కోట్ల అప్పులు చేశామని, 12 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారనంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక రివ్యూ మీటింగ్లో వారు చెప్పింది ఏంటంటే మొత్తం అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి. సహజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి, అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు తీసుకున్నటువంటి అప్పులు, గ్యారంటీగా ఉన్నటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతామో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో దీన్ని ఆ బడ్జెట్ స్పీచెస్లో కానీ లేదా బడ్జెట్లో ఇచ్చేటువంటి ఎలకేషన్ సంబంధించినటువంటి ఆ పుస్తకాల్లో కానీ కంపల్సరీగా ప్రతి సంవత్సరం దాన్ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత, బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పారనంటే 6,40,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 14 లక్షల కోట్లు, ఎక్కడ 6,40,000 కోట్లు? సామాన్యులకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటే ఆందోళన నిర్వహించింది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయని విమర్శించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ ఆఫ్, ఇంధనపు ఛార్జీలు పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందన్నారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే విక్రయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను నియంత్రించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు, సిపిఎం నేతలు వి కృష్ణారావు, శంకర్రావు, కుమారి, జి అప్పలరాజు, అప్పారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు వేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉంది. రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ ముద్రస్థ పాలనని అంతమొందించండి, మాకు అధికారం ఇవ్వండి. దీనికి భిన్నంగా సమర్థవంతమైన పాలన సాగిస్తాం. మేము ప్రజల మీద ధరల భారాలు వేయమని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్ర ప్రజానికి హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మీ అధికారం చేపట్టి చేస్తుంది ఏంటండి? ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పామాయిల్ ధర మార్చి నెలలో లీటర్ 90 రూపాయలు ఉంటే 137 రూపాయలు ఉంది. ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్చర్, వస్తు ప్రదర్శన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న ఏఐ ఎక్స్పో 2024ను శుక్రవారం నోవోటల్ హోటల్లో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపటి తరంలో ప్రజలు ఎక్కువగా పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారన్నారు. మారుతున్న కాలానుగుణం ఎక్కువ మందికి గదులకే పరిమితమై 6-8 గంటలు ఒకే ప్రదేశంలో కూర్చొని ఉద్యోగం చేస్తున్నారని, ఇటువంటి వారికి ఇంటీరియర్ డిజైన్స్ ఎంతో ఉపయోగకరమన్నారు. ఇంటీరియర్ డిజైన్స్ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్తేజం వస్తుందని చెప్పారు. పాత రకం నిర్మాణాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న నిర్మాణాలు, ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్చర్లు ప్రజల మానసిక స్థితిని ఉత్తేజపరుస్తున్నాయి. అందుకే తమ కళాశాల హాస్పిటల్లో ఇంటీరియర్ డిజైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామని తెలిపారు. ఈరోజు నిర్వహిస్తున్న ఎక్స్పోలో టైల్స్, లైటింగ్స్, వాల్ ఇంటీరియర్ డిజైన్స్ విశాఖపట్నం ప్రజలను ఎంతో ఆకర్షిస్తాయని, వీటిని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు మరింత క్వాలిటీ లైఫ్లో ఆస్వాదించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సెంటర్ చైర్మన్ రాజేష్ నాగుల, కార్యదర్శి రామ్జీ ఏ ఉత్తాడా పాల్గొన్నారు. సో ఇవాళ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ చూసాము. టాయిలెట్ ఫిట్టింగ్స్ చూసాము, ఫ్లోరింగ్ చూసాము, టైల్స్ చూసాము, లైట్స్ చూసాము. ఇవన్నీ కానీ మనము మన ఆర్థిక స్తోమత బట్టి మన ఇంట్లో, మన ఆఫీసుల్లో అప్గ్రేడ్ చేసుకోగలిగితే మన లైఫ్ క్వాలిటీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎప్పుడు చేయగలుగుతాం? ఆర్థికంగా మనం బలంగా ఉంటే. ఫస్ట్ ఇవాళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి, ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్నిటి గురించి అవగాహన కోసం ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు. ఈ ఎక్స్పోలో ఇంచుమించు 7,000 మంది ఇంటీరియర్ డిజైనర్సు, బిల్డర్సు, హోమ్ ఓనర్సు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ అవగాహన పెంచుకుని ఎక్కువగా ఇది అవగాహన పెంచే కార్యక్రమంలాగా ఉంటుంది, పరిచయాలు పెంచుకోవడానికి. భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసులు, వేర్ హౌస్లు హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలని మా కోరిక. ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు, పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్ చేయాలి. ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకల్ వాళ్ళు పెరగాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం. పెదగంట్యాడ మండలం బాలచెరువు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరాజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. గతంలో నీరాజ్ బాధితురాలు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో కుటుంబ సభ్యులకు పంపిన నేపథ్యంలో బాధితురాలు తల్లిదండ్రులు 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నీరజ్ శర్మ వేధింపులు ఆగలేదు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలపై రాడ్డుతో తీవ్ర గాయం చేసి బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారు అయ్యాడు. కేసు నమోదు చేసిన న్యూపోర్ట్ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు, అంటే ఫారెన్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి
ఇంకా మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు. మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. మాకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఓమ్ని ఆర్కే ఆసుపత్రి జనరల్ మేనేజర్ ప్రశాంత్ సూచించారు. ఓమ్ని ఆర్కే ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ ఎన్సీసీ అధికారి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు అందరూ తెలుసుకోవాలన్నారు. ఆ నిబంధనలకు విధిగా పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మనతో పాటు ఇతర వాహన చోదకులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఓమ్ని ఆర్కే ఆసుపత్రి సమాజ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత గుండె వైద్య పరీక్షల నిర్వహణకు కూపన్లు ఇస్తామని ప్రశాంత్ తెలిపారు. ఈ యొక్క గొప్ప ఉద్దేశం కలిగి ఓమ్ని హాస్పిటల్ రోడ్ సేఫ్టీ నామ్స్ విషయంలో బైక్ కానీ కారు కానీ డ్రైవ్ చేస్తున్న వారు, బైక్ అయితే హెల్మెట్ ధరించుకుంటూ, కారు డ్రైవ్ చేస్తున్న వారు సీట్ బెల్ట్ ధరించుకుంటూ రోడ్ రూల్స్ని ఫాలో చేస్తూ సేఫ్టీ విషయంలో ముందుకు రావాలని ఓమ్ని హాస్పిటల్స్ ఉన్న రోడ్డుని జీరో యాక్సిడెంటల్ జోన్ ఓమ్ని హాస్పిటల్ రోడ్డుగా ప్రకటించాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఎన్నో జరిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆదివారం కూడా చాలా చక్కని స్పందన ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు విశాఖపట్నం సిటీ ప్రాంతంలో విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీసు వారితో కలిసి ఈరోజు 14 ప్రాముఖ్యమైన జంక్షన్స్లో 3 నుంచి 5 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న ఎన్సీసీ క్యాడెట్స్ వారి సహకారంతో ప్రజలందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఇస్తూ వారు ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు వహించి సేఫ్గా ఉండాలని మరొకసారి ఓమ్ని హాస్పిటల్ ముందుకొచ్చి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. आज सेफ्टी ट्रैफिक रोड और ओमनी हॉस्पिटल के बारे में आज हम सेफ्टी ट्रैफिक उसके बारे में बात कर रहे हैं. और यहाँ पर जो भी बिना हेलमेट का आता है या बिना सीट बेल्ट पहन के आता है तो उसके बारे में जानकारी है कि अपना सेफ्टी खुद रखें. ఈరోజు మన ఓమ్ని ఆర్కే హాస్పిటల్ వాళ్ళు అవేర్నెస్ అంటే ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ గురించి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించారు. హెల్మెట్, 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ ధరించాలి, తర్వాత కార్ వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలనేసి మనకు వాళ్ళ ఎన్సీసీ క్యాడెట్ వాళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ నా సహకారంతో వాళ్ళు కొద్దిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేస్తే బాగుంటుందనేసి నాకు అభిప్రాయం.
ప్రేమోన్మాది నీరజ్ శర్మ దాడిలో గాయపడి తీవ్ర గాయాలతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మేఘనాను టీడీపీ విశాఖ అధ్యక్షురాలు అనంతలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాధితురాలు తండ్రితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, నిందితుని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారన్నారు. మేఘన కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలు తండ్రి మాట్లాడుతూ తమ బిడ్డ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ప్రేమోన్మాదుల విషయంలో ఉదాసీనత చూపించరాదన్నారు. తక్షణమే నిందితుని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి చూసిన నేపథ్యం బట్టి ఆ అమ్మాయి మీద జరిగిన ఘటన గురించి చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. అలాగే సిఐ గారితో గతంలోనే వీళ్ళు కంప్లైంట్ పెట్టారని చెప్పి అమ్మాయి తాలూకు తండ్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా మందలించినా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హామీ ఇచ్చి ఇక మీదట ఇలాంటివి జరగవని చెప్పినా కూడా పైశాచికత్వంగా ఈరోజు ఆ అమ్మాయి పైన ప్రేమోన్మాదంతో, ప్రేమించలేదనే ఉద్దేశంతోనో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఈ దాడి చేయడం జరిగింది. కనుక ఆ అమ్మాయి తలకి చుట్టూ విపరీత 33 కుట్లు పడ్డాయి. అలాగే చెయ్యి కూడా విరిగిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారని చెప్పారు. మా పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. చంపడానికి ఇంకా ఒక 5 మినిట్స్ లేటు, ఇంక పక్క ఆయన రాకపోతే చంపేసి ఉండేవాడు సార్. మమ్మల్ని అందరూ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. ఇక తర్వాత పోలీస్ శాఖ ఆయన పట్టుకుని, మాకు కూడా థ్రెడ్ ఉంది ఆడి నుండి, ఎలాగైనా ఆయన పట్టుకుని మమ్మల్ని రక్షించాలి సార్. మేము అయితే మా ఆవిడ షుగర్ ఉంది, ఆవిడ నిన్నైతే కళ్ళు తిరుపు పడిపోయారు. పాప కూడా అంతకుముందు నుండి 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ రంగం ద్వారా సమాజానికి జరుగుతున్న మంచితో పాటు పెరిగిపోతున్న అశ్లీలతను రూపుమాపేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ప్రతినిధి సూరిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో 5 రోజులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకి పెరిగిపోతున్న అశ్లీలతను రూపుమాపే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ఇంటర్నెట్ సేవలు రాత్రి సమయాలలో ప్రభుత్వం వాణిజ్య కార్యక్రమాలకు మాత్రమే వాడుకలో ఉండేలా చూడాలన్నారు. రాత్రి సమయాలలో ఇతర అశ్లీల వెబ్సైట్లను మూసివేయాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, వస్త్రధారణపై దృష్టి సారించాలని, అప్పుడే వారి నడవడిక సక్రమంగా ఉంటుందన్నారు. సమాజంలో పెరిగిపోతున్న అనైతిక, అసాంఘిక రుగ్మతాలను తొలగించడానికి కంకణబద్రులు కావాలని పిలుపునిచ్చారు. మొదట లాస్ట్ మంత్ అయింది, రెండవ ఉద్యమం ఇది. ఈ రెండవ ఉద్యమంలోని 5వ రోజు అండి అది. ఈవేళ ఆఖరి రోజు. ఈ 5వ అంశం ఏంటంటే అశ్లీలత. ఈ అశ్లీలత అన్నది ఏంటంటే ప్రజల్లో ఏమిటంటే ఒక అశ్లీలత, ఆ ఆడవారిని చూసి ఒక మృగంలాగా తయారయ్యి వాళ్ళు దాకా ఒక రకరకాలుగా హింసించి ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. ఈ అశ్లీలత గురించి అంటే వారి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు ఏమంచి పద్ధతి గల దుస్తులు వేయించి బయటికి పంపిస్తే అవతల వాళ్ళు చూసి చెడు ప్రభావం ఉన్నదని వాళ్ళ పిల్లల మీద. అలాగే ఏంటంటే సినిమాల్లోని, టీవీల్లోని అశ్లీలత తగ్గించాలని కోరుతున్నామండి అది. అలాగే ఇంటర్నెట్ మెయిన్ ఏంటంటే అశ్లీలత కారణమైనది ఇంటర్నెట్ అండి. అది ఇంటర్నెట్ వల్ల ఏంటంటే ఎన్నో దేశాలు పిల్లలు పాడవుతున్నారు, ఒక్కొక్కరు వాళ్ళు మారుతున్నారు. అది వాళ్ళు కొన్ని పరివర్తన వచ్చేటట్టు కొన్ని సెల్లలు చెదగొట్టడము, నెట్ ఆపడము జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో కూడా ఈ ఇంటర్నెట్ని ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఆపేస్తే. గీతా జయంతి వేడుకలను ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిచే విశాఖలో వైభవంగా జరుపుతున్నట్లు వికాస తరంగణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన నిర్వాహక ఏర్పాట్లలో పాల్గొని ఆయన మీడియా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు విశాఖపట్నంలోని సీతమ్మధార రైతు బజారు దగ్గరలోని వర్మ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. 11వ తేదీ గీతా జయంతి పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులందరితో కలిసి జిఆర్ స్వామి నిర్వహణలో సామూహిక గీతా పారాయణం జరుగుతుందన్నారు. మానవ కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హైందవ ధర్మం పాటించేవారు అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ప్రతిరోజు ఉదయం స్వామివారిచే తీర్థగోష్ఠి ఉంటుందన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారిచే గీతామృత సారం ప్రవచనం ఉంటుందని తెలిపారు. సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులతో కలిసి స్వామివారు నిర్వహిస్తారని తెలియజేశారు. గీతా జయంతి మహోత్సవం రండి అందరూ తరిద్రులు గాని విశాఖపట్నం సీతమ్మధార దగ్గర ఉండేటువంటి ఎంకేకే వర్మ కాంప్లెక్స్లో జరగనున్నది. తేదీ డిసెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి.
పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ప్రాంతం అందరూ ఆహ్వానితులే. ఇందులో ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు సంకల్పం చేశారు. అందులో ప్రధానమైనటువంటి కార్యక్రమంలో స్వామివారి నిత్య ఆరాధన, ఉదయం పూట తీర్థగోష్ఠి కార్యక్రమం, దానికి పూర్వరంగంగా భగవద్గీత పారాయణ. ఇది ఉదయం కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. సాయంత్రం కార్యక్రమంలో 5:30 సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, అనంతరం భగవద్గీత మీద ప్రవచన కార్యక్రమం జరుగుతుంది, గీతామృత ప్రవచనం. తదనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం, మంగళాశాసనాలు తెలియజేయడం జరుగుతుంది. మధ్యలో 10వ తేదీ నాడు భక్తులందరి కోరిక మేరకు సమాశ్రయణ కార్యక్రమాన్ని కూడా కటాక్షించారు స్వామివారు. రండి, తరించండి. సీతమ్మధార పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో జరుగుతున్న ఈ గీతామృత ఉపన్యాస కార్యక్రమాలు, గీతా జయంతి ఉత్సవాల్ని అన్వయించుకొని తరించి అనుగ్రహాన్ని పొంది, అదృష్టాన్ని పొంది 10 మందికి విషయాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని భాగస్వాములు కావలసిందిగా మనఃపూర్వకంగా మిమ్మల్ని అందరినీ సాదర స్వాగతం పలుకుతోంది విశాఖపట్నం. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న తన భర్త తాతారావు మరణంపై విచారణ చేసి న్యాయం చేయాలని సతీమణి బంగారమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో తన భర్త మేనేజర్గా పనిచేసేవారని 2017 జూలై 11న కొంతమంది హత్య చేయించి ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పి పోలీసులకు మేనేజ్ చేసుకుని కుళ్ళిన శవాన్ని మూట కట్టించి జూలై 15న కేజీహెచ్ ద్వారా పార్సిల్ పంపించారని ఆరోపించారు. ఆ నేపథ్యంలో అనుమానమని చెప్పి మళ్లీ అదే పోలీసులు 2017 జూలై 28న తాతారావు మరణంపై అనుమానాలున్నాయని లేఖను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పోలీస్ కమిషనర్కు పంపడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని పోలీసులు విచారించలేదని తెలిపారు. కానీ మృతుడు తాతారావు మరణంలో అనుమానాలు లేవని అప్పటి పోలీస్ కమిషనర్కు ఉక్కు యాజమాన్యంకు సమాధానం పంపించారని ఆమె గుర్తు చేశారు. అయినప్పటికీ ఉక్కు యాజమాన్యం ఏప్రిల్ 1, 2022లో ప్రమాద మరణంగా పరిగణించలేమని లేఖలో పేర్కొన్నట్లు ఆమె చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసినటువంటి శ్రీ నాట్ర తాతారావు గారు ప్రమాదవశాత్తు మరణించారని యాజమాన్యం 15వ తారీఖున 7వ నెల 2017 సంవత్సరంలో పోలీసు ఫిర్యాదు ఇచ్చింది. దాని తర్వాత కారుణ్య నియామకం ఇవ్వాల్సి వచ్చేసరికి 2022లో మీ భర్త గారు ప్రమాదంలో చనిపోలేదు, ప్లాంట్లో చనిపోలేదు కనుక మీకు కాంపన్సేటరీ రిక్రూట్మెంట్ ఇవ్వడం అవుతుందని చెప్పి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత నుంచి మనం 2022 ఏప్రిల్ తర్వాత నుంచి ప్రతి అధికారులకి, ప్రతి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా ఇటీవల పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు శంఖపత్ర బాగ్చి గారు ఇది ప్లాంట్లో మీకు ఉద్యోగం ఇవ్వనంటున్నారమ్మా అని చెప్పేసి కంక్లూజన్ ఇచ్చారు. అదేవిధంగా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివశంకర్ రెడ్డి గారు ఇది నాట్ర తాతారావు మరణానికి కారణం గుర్తించలేదని చెప్పి 2017లో 11వ తారీఖున జనరల్ షిప్కి వెళ్ళి సాయంత్రం రాలేదు మనిషి. రాపోగానే మేము ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ మనిషి ఎత్తలేదు. రాత్రి టైంలో చేసాం, ఇంకా రాలేదు. తెల్లవారు మా బాబుని డ్యూటీకి పంపించాం. డాడీ ఇంకా రాలేదు, డ్యూటీలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోమని పంపిస్తే అక్కడ డ్యూటీలోనే ఆ ఆఫీసర్లు వాళ్ళందరూ చూసి అన్నీ ఇక్కడే ఉన్నాయి, క్యారేజ్ చెప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి అనేసి అతను పోలీసులకి కంప్లైంట్, వాళ్ళే మా బాబు చేత కంప్లైంట్ ఇప్పించారు. పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు మా బాబు చేత. ఆ రోజు నుంచి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎనికారు. ఆ రోజు లేదని అన్ని టైంకి మీద నుంచి వాసన వచ్చి మనిషి కనపడుతుందనేసి మళ్ళీ వాళ్ళే మాకు కబుర్ చేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ పురుగులు కారిపోయి మొత్తం ఉన్నారు అన్నారు. మీకు కావాల్సిందంతా ఇస్తాము, అన్నీ చేస్తాం, మీకు బాబుకు జాబ్ ఇస్తామని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత మీ మనిషి ఇక్కడ చనిపోలేదు అనేసి మళ్ళీ మీకు ఉద్యోగం అని మాకు లెటర్ పంపించారు 2002లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తలసేమియా బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తలసేమియా వ్యాధిగ్రస్తులను పరామర్శించి మాట్లాడిన కలెక్టర్. గోకుల పార్క్ రాధాకృష్ణ ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మేఘనను పరామర్శించిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. మేఘనకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడి.
అసెంబ్లీలో చంద్రబాబు మాటలపై మండిపడ్డ మాజీ మంత్రి అమర్నాథ్. సూపర్ 6 హామీలు తప్పించుకోవడానికి వైసీపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.